భూమన కరుణాకర్ రెడ్డి తిరుపతిలో మత మార్పిళ్లు ప్రారంభించారు. అయితే గతంలోలా కాకుండా ఇప్పుడు హిందువుల్లోకి మత మార్పిడి చేశారు. గతంలో హిందువులైన వారు గల్ఫ్ కు వెళ్లి అక్కడ ముస్లింలుగా మత మార్పిడి చేసుకున్నారు. మళ్లీ తిరుపతి వచ్చారు. వారిని గుర్తించిన భూమన హిందూ మతంలోకి రావాలని మోటివేట్ చేసి మళ్లీ మత మార్పిడి చేశారు. గతంలో ఉపాధి నిమిత్తం సౌదీ అరేబియా వెళ్లి అక్కడ ముస్లిం మతాన్ని స్వీకరించిన యాలమూరి శ్రీనివాస్ రెడ్డి, పుష్ప దంపతులను తిరిగి హిందూ ధర్మంలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమాన్ని తన నివాసంలోని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య నిర్వహించారు. ముస్లింలుగా మారిన వారు భూమన మాటలతో ప్రభావితమై హిందూ మతాన్ని స్వీకరించేందుకు ముందుకొచ్చారని భూమన వర్గీయులు చెబుతున్నారు. ఈ క్రమంలోనే అబ్దుల్లా, అమిన్నా అనే పేర్లను తిరిగి శ్రీనివాస్ రెడ్డి పుష్పగా మార్చుకుని మాతృధర్మంలోకి ప్రవేశించారు. అయితే భూమన వ్యవహారం అంతా తనపై ఉన్న నాస్తిక ముద్రను చెరిపేసుకోవడానికి చేస్తున్న ప్రయత్నమే. ఆయన కుటుంబ సభ్యులు క్రైస్తవ మతాన్ని పాటిస్తారు. ఆయనకు దేవుడంటే నమ్మకం లేదు. కానీ టీటీడీ బోర్డు చైర్మన్ పదవిని మాత్రం వదిలిపెట్టరు. ఆయన మతం మారిపోయిన క్రైస్తవుల్ని సామూహికంగా ఘర్వాపసీ కార్యక్రమాలు చేపట్టినప్పుడు ఎవరైనా నమ్ముతారేమో కానీ ముస్లింలను, అది కూడా గతంలో హిందువులైన వాళ్లను మళ్లీ తీసుకొచ్చి హిందువుల్లో కలుపుతున్నా అంటే ఎవరు నమ్ముతారు?